శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ బాగున్నారా? జనవరి 20వ తారీఖున శని హోమం జరిపిస్తున్నా. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నెల 2024 జనవరి మాసంలో శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. 200 మందికి శని హోమంలో పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా మందికి మనకు అర్ధాష్టమ శని అయినటువంటి వృశ్చిక రాశి వారు ఫోన్ చేస్తున్నారు. అష్టమ శని వారు అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఫోన్ చేస్తున్నారు. మకర, కుంభ, మీన రాశులకు ముగ్గురికి కూడా ఏళ్ళనాటి శని నడుస్తుంది. వాళ్ళు కూడా మనకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం వాళ్ళకే ఇస్తాను. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకు ప్రభావం ఉంది. ఇప్పుడు ఆ ప్రభావం నుండి వాళ్ళని తగ్గించాలి. వాళ్ళు పడుతున్నటువంటి బాధలు అన్నింటినీ కాదండి. ఉద్యోగ విషయంలో కానీ ఆరోగ్యాలు ఇబ్బంది పడిపోతున్నారు. వ్యాపారంలో నష్టాలు జరగబోతున్నాయి. ఎక్కువగా జరిగే అవకాశాలు, నష్టాలు ఎక్కువగా జరుగుతుంటాయి శని ప్రభావం వల్ల. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా, విదేశంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు డబ్బులు మంచిలాగా ఖర్చు అయిపోతుంటాయి, కానీ డెవలప్మెంట్ ఉండదు. ఒక అబ్బాయికి దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్కి వెళ్తే అతను వెళ్ళడానికి 1 లక్ష 2 లక్షలు ఖర్చు అయినాయి అక్కడికి వెళ్ళడానికి. ఆ వీసా స్టాంపింగ్లు కానీ, ఆ బ్రోకర్స్ కానీ, వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇచ్చి అక్కడికి వెళ్తే వీళ్ళు ఏం చేశారంటే, మధ్యవర్తులు ఏం చేశారు, వీళ్ళు వీసా స్టాంప్ వీసాను తయారు చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మన బ్రోకర్స్, మధ్యవర్తులు. నేను మీ ఎవడికి 50,000 శాలరీ ఇప్పిస్తాను అని చెప్పేసి అమౌంట్ తీసుకొని అక్కడ వదిలిపెట్టి వాళ్ళు పాపం ఆగమైపోయారండి. మరీ టూ మచ్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళండి. అబ్బాయికి చూస్తే అర్ధాష్టమ శని నడుస్తుంది. అయినా నీకు అర్ధాష్టమ శని నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని లైన్లోకి తీసుకొని వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను. మీ అబ్బాయికి అర్ధాష్టమ శని నడుస్తుంది, నేను చెప్పినటువంటి శని హోమంలో పాల్గొని మీరు ఒకసారి బాబు విషయంలో పేరు కరెక్షన్ చేయించండి, మంచి జరుగుతుందని చెప్పిన తర్వాత వాళ్ళు అప్పటికే చాలా ఇబ్బందులలో ఉన్నారు పాపం. ఆ ఇబ్బందులు నాకు తెలుసు. మీరు ఏం చెప్పనవసరం లేదు. మీ ఇబ్బందులు నాకు తెలుసు అండి. ప్రతి ఒక్కరు ఏ సమస్యలతో వస్తున్నారు, ఎలా వస్తున్నారు నాకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు నేను దగ్గర నుండి చేయించాను. ఆ పిల్లోడికి మంచి ఉద్యోగం కూడా అక్కడ దుబాయ్లో దొరికింది. ఏది గ్యాస్ కంపెనీ. అది ఆయన లక్ ఏంటంటే అది వాటికి సంబంధించిన గవర్నమెంట్. కాకపోతే అబ్బాయి ఏమంటున్నాడంటే, నెలకు ఒక 80,000 రూపాయలు వస్తున్నాయి. 50,000 కాదు, 80,000 వస్తున్నాయి. కాకపోతే అబ్బాయి ఏమంటున్నాడంటే, వాళ్ళ మదర్కు ఫాదర్కి చెప్పిన విషయం ఏంటంటే, చాలా బాగా హీట్ బాగా జనరేట్ అవుతుంది, ఒళ్ళంతా బాగా ఇబ్బంది పడుతుంది, అంటే ఆరోగ్యం ఇబ్బంది పడుతున్నాను నేను, హీట్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆయిల్ కంపెనీ అక్కడ బాగా హీట్ ఉంటుంది కదా. ఈ సమ్మర్లోనైతే విపరీతమైనటువంటి హీట్. అక్కడ ఆ 3-4 నెలలు పనిచేయడం చాలా కష్టం అండి. అబ్బాయికి నువ్వు ఏం టెన్షన్ పడకు, నీకు ఆరోగ్యానికి ఏ సమస్య లేదు, నీకు మంచిగానే ఉంటుంది, నువ్వు 50,000 30,000 పెరిగినాయి కదా, నీకేం ప్రాబ్లం లేదు, నీకు ఇంకా మంచి జరిగే విధంగా నేను ఆ కరెక్షన్ రాయమని చెప్పారు. శని హోమం జరిపించడం ద్వారా ఎన్ని రకాలుగా లాభాలంటే అన్ని రకాలుగా లాభాలండి. ఇప్పుడు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి ఈ 5 రాశులు, శని కుంభరాశిలో ఉన్నప్పుడు మీరు తప్పకుండా కంపల్సరీ చేయించుకోవాల్సిందే శని హోమం. చేయించుకొని చూడండి, తర్వాత మీకు దాని యొక్క ప్రయోజనాలు మీకే అర్థమవుతాయి. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, మీరు బాగుపడితే, నా ద్వారా బాగుపడిన తర్వాత మీరు 10 మందికి చెప్పగలుగుతారు కదా, నా ద్వారా బాగుపడ్డాను, ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి ఆ శని హోమం జరిపించుకున్నాము, మంచి జరిగింది, చాలా అద్భుతంగా ఉంది, మా పిల్లోడికి జాబ్ వచ్చింది, మా అమ్మాయికి వివాహం జరిగింది, విదేశాలకు వెళ్ళాడు మా అబ్బాయి, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్తారు. ఎందుకంటే మనము పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కసారి శని హోమంలో జరిపించుకోగలిగితే ఇక మనకు లైఫ్ లాంగ్ హ్యాపీగానే ఉంటుంది. ఎక్కడే ఎలాంటి సమస్యలు ఉండవండి. దానికి తోడుగా నేను చెప్తున్నానండి, ఒక్కసారి పేరు బలాన్ని సరి చేసుకోవాలి. లక్షలు వేలకు ఏం ఖర్చు కావండి. ఒక్కసారి పేరు కరెక్షన్ చేసుకొని నేను చెప్పినట్టు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, బాగుపడతారు. ఇది 100% నిజం చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. జనవరి 20వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఈ 2024 జనవరి 20వ తారీఖున శనివారం రోజున ప్రతి ఒక్కరు పేరున తెలియజేస్తున్నాను. ఈ శని హోమంలో పాల్గొని శని కృపకు పాత్రలు అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.